అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెబిలిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెబిలిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ, 11 times కానీ, 54 times కానీ, లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలో అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో 3వ ఇంట్లో ఉన్నారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, మళ్ళీ కలయిక ఉండడం, అండ్ ఎప్పుడో లాంగ్ లాస్ట్ ఫ్రెండ్స్ మనకి టచ్లో లేరు అనుకున్న వాళ్ళు మళ్ళా కలవడం అనేది జరుగుతుంది. సెకండ్లో ఏమో రాహు ఉన్నారు. సో తప్పక ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్లో ఉన్న వాళ్ళు కానీ, ఫారిన్ అంటే బయట దేశాలతో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక కెరియర్ పాత్ అనేది కొంచెం బాగుంది, రాబడి అనేది కూడా బాగుందన్నమాట. మనం స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చూసాము అంటే మార్స్ డెబిలిటేషన్లో ఉన్నారు, 7th హౌస్లో ఉన్నారు. అయినప్పటికీను కొంతవరకు కెరియర్ పాత్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు ఫస్ట్ వీక్. ఎందుకంటే నాట్ ఓన్లీ డెబిలిటేషన్, ఆయన ఏంటంటే 10th డెబిలిటేషన్, చాలా మీకు పనిలో శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రెషర్, వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం సతమత అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట. ఆయన కూడా మార్స్ ఏంటంటే మనకి దిగుతున్నారు ఎప్పుడు జూన్ 7th. మార్స్ కేతు కూడా అంత మంచి కలయిక కాదు. సో మనం చూసాము అంటే చాలా మటుకు అంత మంచి పొజిషన్స్ లేవు, ప్లానెటరీ పొజిషన్స్ ఈ రాశి వాళ్ళకి. ఈ గోచారం గురించి చెప్తున్నాం, ఎస్పెషల్లీ జూన్ నెల. సో కొంతవరకు వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ కెరియర్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా కనిపిస్తోంది. మనం చూసాము అంటే 3rd లార్డ్ కూడా 6th లో ఉన్నాడు. అలాగే మనకి 8th ఏమో అఫ్లిక్షన్ వచ్చింది. అండ్ ఆల్సో మనం చూసామంటే 10th లార్డ్ ఇప్పటి వరకు ప్రస్తుతం 4th లో ఉన్నారు, ఆయన 5th హౌస్కి వెళ్తారు. సో తప్పక లక్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట.
అండ్ ఆల్సో 11th లార్డేమో మనం చూసాము అంటే 8th లోకి వెళ్తున్నారు. సో తప్పక ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ రావడం కానీ, డబ్బు దూబ్రా ఖర్చు అవడం కానీ, అలాగే హెల్త్ విషయం మీద చాలా ఖర్చు పెట్టడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్ రాహు ఉన్నాడు కనుక ఫైనాన్షియల్ స్టేటస్ అనేది స్టేబుల్గా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో ఎస్పెషలీ. సో మనం చూసాము అంటే కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి టెన్షన్తో పాటు ఉద్యోగ రీత్యా ట్రావెలింగ్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఆల్సో దాంట్లో శ్రమ పడడం కానీ, అందరితోనూ కొంచెం సపోర్ట్ లేకపోవడం కానీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసేప్పటికీ మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పడం జరుగుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సన్ అండ్ ఆల్సో మనం చూసామంటే బుధుడు 6th అధిపతి, మనం 6th అధిపతి ఏమో మనకేమో 5వ ఇంట్లో ఉన్నాడు. సో లక్ కూడా కొంచెం తక్కువే. మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా అంటే ఏంటంటే రాబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది ఈ నెలలో. అండ్ లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే కొంతవరకు పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, పై చదువులకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మెర్కురీ మనకి 6th లార్డ్ 5th లో ఉన్నప్పటికీ పిల్లల పట్ల కూడా కొంచెం ధ్యాస పెట్టడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంత వరకు రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందరితో సన్నిహితంగా ఉండడం కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే కనిపిస్తుంది. కొంతవరకు హ్యాపీగా ఉండడం ఆ టైమే కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శని జపం చేయడం కానీ, లేకపోతే శని పూజ చేయడం కానీ, లేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం చాలా మంచిది. అలాగే ఒక నల్ల కుక్కకి ఆహారం పెట్టడం శనివారం మంచిదన్నమాట. అండ్ ఆల్సో తైల దీపం సాటర్డే వెలిగించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఏదేనైనప్పటికీను ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి జూన్ నెలలో. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి జూన్ 2025 ఎలా ఉందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, అలాగే మనం చూసామంటే రాహు కూడానే ఉన్నారు. సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే క్రియేటివ్ రంగంలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాహు ఉన్నది ఏంటంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెసెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో కెరియర్ పరంగా మంచి విషయాలు, కెరియర్ పరంగా మంచి గోచారం అనేది చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి సన్ అండ్ మెర్కురీ 5th లార్డ్ ఏమో మనకి 4th లో ఉన్నారు, అలాగే 7th లార్డ్ కూడా 4th లో ఉన్నాడు. సో కేంద్ర కోణాధిపతుల కలయిక అనేది జరిగిందనమాట. సో తప్పక చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే 3rd హౌస్లో మనకి శుక్రుడు ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు 4th హౌస్కి వెళ్తున్నారు. బుధ ఆదిత్య యోగం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా ఏంటంటే వీళ్ళకి బికాస్ ఏలినాట్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది. వాళ్ళకి కెరియర్ పరంగా చాలా టెన్షన్స్ అనేవి ఉంటాయి, బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఆల్సో ఎక్కువ బాధ్యతలు వీళ్ళు బాగా పనిచేస్తారు కనుక బాధ్యతలు అనేవి ఎక్కువ పెట్టేసి ఇంకా టెన్షన్కి గురయ్యే ఛాన్సెస్, యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి సూచన ఏంటంటే తప్పక వాళ్ళ హెల్త్ మీద కొంచెం ధ్యాస పెట్టడం, ఎస్పెషల్లీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఒక జపం కానీ, ఒక మంత్రం కానీ, లేకపోతే మెడిటేషన్ కానీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే డయట్ ఫాలో అవడం కూడా చాలా చాలా మంచిది అనమాట. ఈ రాశికి అధిపతి ఏమో 2వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక 2nd లార్డ్ ఏమో చూస్తున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట.
సెవెంత్ లార్డ్ కలయిక, అలాగే మనకి ఫిఫ్త్ లార్డ్ కలయిక మనకి ఫోర్త్లో జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది, ఎస్పెషలీ కెరియర్ రంగంలో. బట్ ఏల్నట్స్ అనే ప్రభావం మూలాన వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది. కుటుంబ పరిస్థితిలో దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఏదైనా సరే సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. తప్పక వీళ్ళకి ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడి వాళ్ళతో బిజినెస్ చేయడం కానీ, వాళ్ళు చూపిన దారిలో నడవడం కానీ తప్పక జరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే మంచి మంచి పై వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే వీళ్ళకి తప్పక రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అండ్ ఆల్సో గురువులు అంటే చాలా మక్కువ చూపిస్తారు. అండ్ ఆల్సో ఒక గురువు కింద వెళ్ళి ఉపదేశం తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ తప్పక శ్రమ అయితే తప్పక ఉంది. శ్రమకి తగిన ఫలితం అంటే వీళ్ళకి తప్పక వస్తుంది, కానీ కొంత లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం మూలాన్ని. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఫోర్త్లో థర్డ్లో పడ్డాడు. సో తప్పక వీళ్ళకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని దానం చేయడం మంచిది. అలాగే శని బీజ మంత్రం చదువుకోవడం చాలా మంచిది. దానం చేయాలంటే ఏం చేయాలి? నల్ల నువ్వులు, నల్ల మేకు, నల్ల గొడుగు ఒక దానం ఇవ్వడం అనేది మంచిదన్నమాట. 100 గ్రామ్ నుంచి ఇవ్వచ్చు అనమాట. సో తప్పక ఇవి చేయండి. అదొకటి కాకుండా ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంది. శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టము. అలాగే కర్మకి కూడా కారకుడు కనుక తప్పక సత్కర్మలు చేసుకుంటే కనుక మనం శని అనుగ్రహం అనేది పొందుతాం అన్నమాట. అందుకని మనం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది, పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది.